ఈ రోజే సెప్టెంబర్ 21 ఆదివారంతో కూడుకొని మనకి సూర్యగ్రహణం అతిపెద్ద అమావాస్య అనేది ఏర్పడుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ చిన్న పని చేయండి చాలు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, మీ జాతక దోషాలు, మీ రాశి పరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందనమాట. నిజంగా తులారాశి వారికి అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది కంటబడుతుంది. ఈరోజు మీరు రాత్రి 12 గంటల లోపు ఈ పని చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీ సుడి తిరిగి మీకు బాగా కలిసి రావటానికి, మీకు కోట్లు సంపాదన అనేది మీ జీవితంలోకి ప్రవేశించటానికి, ముఖ్యంగా వేల కోట్లకు అధిపతులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనమాట. అంతటి అదృష్టము, తిరుగులేని రాజయోగం అనేది మీకు సొంతమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం మామూలుగా చూసుకున్నట్లయితే తులారాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. కష్ట సుఖాలను ఈక్వల్గా తీసుకోగలిగినటువంటి మనస్తత్వం అనేది ఈ తులారాశి వారికి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట. అలాగా అంటే మనస్తత్వం అనేది అలా నిలకడగా ఉండటం అంటే అది చాలా గొప్ప విషయం అండి. ప్రతి ఒక్కరూ అలా ఉండాలని చెప్పి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అది ఎవరి వల్ల కూడా కాదు. కానీ తులారాశి వారికి అది భగవంతుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ తులారాశి వారు ఏంటంటే ఈ రోజున చక్కగా ఉదయాన్నే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని తప్పకుండా ఈ తులారాశి వాళ్ళు లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో మీరు దీపం వెలిగించండి. అలాగే దాంట్లో ఒక యాలుక్కాయని కూడా వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య రోజున మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీకు అఖండ రాజయోగం అనేది తప్పకుండా పడుతుందన్నమాట. అంటే అమావాస్య రోజున దీపారాధన చేయొచ్చా లేదా అన్న సందేహం అనేది మీకు లేకుండా తప్పకుండా మీ రాశికి మీరైతే చేసుకోవచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇలా చేయటం వలన మీకిప్పటి నుంచి ఈ అమావాస్య అనేది మీ జీవితంలో వరాలను కురిపించేటటువంటి అమావాస్యగా మారుతుందనమాట. మీకేదన్నా సమస్యలు ఉన్నా, జాతక దోషాలు, గ్రహాలు మీకు అనుకూలించకపోవటం ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి ఈ అమావాస్య రోజున మీకు అవన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అంటే మీకు తర్వాత నుంచి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ అమావాస్యను ఏంటంటే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. కాబట్టి తులారాశి వారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీ యొక్క పితృదేవతలు ఉంటారు కదా, ఆ పితృదేవతలకు తప్పకుండా వారికి సంబంధించినటువంటి పితృ పూజలు చేయించండి. అంటే పితృ పూజలు, పితృ కార్యాలు, పితృ తర్పణాలు వదలటం అంటారు. ఇట్లా వారికి సంబంధించినటువంటి కార్యాలు అనేవి మీరు చేపించటం వలన మీకున్నటువంటి జాతకపరమైనటువంటి దోషాలు, మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఇది ముఖ్యంగా పెద్దల పండుగగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే దీన్ని మహాలయ అమావాస్య అని కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తులారాశి వారి జాతకంలో ఏంటంటే కొన్ని పితృదోషాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అది తీసేసుకోవటానికి ఇది సరైన సమయం అనమాట. ఇంకా వినే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటము, ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా తప్పకుండా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా కష్టం ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడగలరు. కాబట్టి తులారాశి వారు ఈరోజు ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క పని అనేది తప్పకుండా చేయాలన్నమాట. అంటే మీరు ఖచ్చితంగా గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలను కానీ లేదా వేపాకుల కొమ్మలనైనా సరే తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి తగిలించుకోండి. అలాగే ఏంటంటే ఈ రోజున తప్పనిసరిగా తులారాశి వారి కుటుంబ సభ్యులందరూ కూడా తలంటు స్నానం అనేది ఆచరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇలాగే చేయాలండి. కాకపోతే ఇక్కడే అసలు విషయం అనేది దాగి ఉందన్నమాట. అంటే ఈ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే నలుపు రంగు బట్టలనేవి మనము
మామూలుగా ఎవ్వరిని ధరించవద్దు అనని చెప్పేసేసి చెప్తూ ఉంటాము. ఈ అమావాస్య రోజున ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మీకు కలిసి రాదు. నష్టాలనేవి ఏర్పడతా ఉంటాయని చెప్పేసేసి చెప్తూ ఉంటాము. కానీ తులారాశి వారు ఈరోజు నలుపు రంగు బట్టలు ధరించవచ్చు. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది, సమస్య అనేది ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తులారాశి వారికి నలుపు రంగు అనేది కొంతమందికి బాగా కలిసొచ్చిద్దండి. కొంతమంది ఏదన్నా మీ మనసులో మాకు కలిసి రాదు అని అనుకుంటే ఏదన్నా మీకు మీ మనసును బట్టి ఏదన్నా మారిద్దేమో కానీ తులారాశి వారికైతే మాత్రం నలుపు రంగు అనేది చాలా బాగా కలిసి వచ్చిద్దనమాట. కాబట్టి తులారాశి వారికి ఈ రోజున ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అవసరం లేదండి. మిగిలిన వారు ఎవరు అవసరంలా. మీరొక్కళ్ళు తులారాశి వారొక్కరు మాత్రం ఈ రోజున స్నానం చేసేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఖచ్చితంగా మీరు వేసుకోండి. అంటే మీరు వేసుకున్నటువంటి బట్టల్లో నలుపు కలిసేటట్లుగా ఉంటే చాలనమాట. అంటే పూర్తిగా మొత్తం బ్లాక్ అని కాదండి. కొంచెం నలుపు కలిసేటట్లుగా అంటే మగవారనుకోండి ఫ్యాంట్ బ్లాక్ కలరు, షర్ట్ మీ ఇష్టం వచ్చిన కలరు అట్లా కొంచెం ఎక్కడన్నా అదే ఆడవారనుకోండి కొంచెం చీర అంచుల్లో అట్లాగా కొంచెం నలుపు తగిలేటట్లుగా మీరలాగా లేదా జాకెట్ కానీ అట్లా నలుపు తగిలేటట్లుగా అలా ఈరోజు తులారాశి వారు మీ వంటి మీద ఏంటంటే నలుపు రంగు బట్టలు ఖచ్చితంగా ధరించండి. ఇలా చేయటం వల్ల ఏంటి అనంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు సమస్యలు ఎలా వస్తాయంటే తారాస్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అని చెప్పేసి ఎట్లాగైతే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారో అలాగే ఒక్కొక్కసారి సమస్యలు గ్రహాలు ఏంటంటే మొండికేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం కూడా మొండిగా ఉంటేనే ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. లేదంటే ఆ చుట్టూతా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, మనుషులు కానివ్వండి బాగా భయపెడుతూ ఉంటారనమాట. భయపడే వాళ్ళు ఉన్నంత కాలం. కాబట్టి అలాగా మీరు నలుపు వేసుకోకూడదు అని చెప్పేసేసి మీరు ఈ రోజున అనుకోకుండా చక్కగా నలుపు రంగు బట్టలు వేసుకోండి. మీ పితృదేవతలకు పూజలు చేయండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి రంగు కూడా నలుపు రంగే. తులారాశి వారికి కూడా చాలా మందికి కూడా నలుపు రంగు అంటే బాగా ఇష్టము. అలాగే నలుపు రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ నలుపు రంగును గనక మీరు ఈరోజు వేసుకుంటే మీకున్నటువంటి నరదిష్టి అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనమాట. అలాగే శనిదేవుని యొక్క ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. అలా చేసుకొని మీరేంటంటే మహాలయ అమావాస్య కాబట్టి పితృదేవతలకు ఖచ్చితంగా మీకు సంబంధించి అంటే మీకు చేతనైనంత వరకు వారికి పూజలు చేసుకోండి. పంతుల్ని పిలిపించి స్వయం పాకం సమర్పించడం అవ్వచ్చు, లేదా మామూలుగానైనా సరే మీ ఇంట్లో పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి చక్కగా ఒక విస్తర మీద అన్నీ వడ్డించేసి వారికి నమస్కారం పెట్టుకొని వారి యొక్క పేర్లు తలుచుకుంటా చక్కగా ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేయండి. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అంటే ఎక్కువ శాతం మీకు పితృదోషాలు పితృశాపాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. ఇప్పటికి కూడా అంటే తాతలు ముత్తాతలు చేసినటువంటి కొన్ని పాపాలు శాపాలు అలాగే తల్లిదండ్రుల చేత కూడా కొంతమంది తులారాశి వారు ఏంటంటే మాట పడుతూ ఉంటారనమాట. అంటే నువ్వెలా బాగుపడతావు చూస్తాను ఇట్లాంటి కొన్ని కొన్ని అంటున్నప్పుడు అవేంటంటే తల్లిదండ్రుల మాటలు గడప దాటవు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని అంటే ఎంత ప్రయత్నించినా కూడా వాటి నుంచి బయటపడలేకపోతున్నారు. కాబట్టి అలాంటి పితృదోషాలు, పితృశాపాలనేవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు పితృదేవతలకు పూజలు చేసుకోండి. అలాగే ఈ రోజున మరి ఆదివారం కాబట్టి మాంసాహారము అనేది వండకూడదు. అంటే మనకు గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తిందామని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున గ్రహణం కాబట్టి గ్రహణంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి నాన్ వెజ్ మాత్రం వండొద్దండి. వారికి సంబంధించి ఏదన్నా మంచిగా కూరగాయల్లోనే ఏదన్నా అలాంటివి చేసి వారికి ఇష్టమైనవి మీరు వడ్డించొచ్చు అనమాట. అంతేకాని నాన్ వెజ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు, తినొద్దు. కానీ నలుపు రంగు బట్టలు మాత్రం మీరు తప్పకుండా వేసుకోండి. ఇలా చేయటం వలన మీకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా కలుగుతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ముఖ్యంగా మీ మీద నరదిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంది. నలుగురు మిమ్మల్ని చాలామంది గమనించే వాళ్ళు ఉన్నారండి. వాటి వల్ల మీరు చాలా రకాలుగా
ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఈ నలుపు రంగు ఇవాళ మీరు వేసుకోవటం వలన అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయనమాట. అలాగే మీ ఇళ్ళ మీద, మీ మీద కూడా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటున్నారనమాట. అలాంటి వాటన్నిటికి కూడా ఈ రోజున మీరేంటంటే ఒక గుమ్మడికాయ తీసుకొచ్చుకొని బూడిద గుమ్మడికాయని చక్కగా అందులో కుంకుమ పెట్టేసేసి, కర్పూరం బిళ్ళలు వెలిగించేసి, దిష్టి తీసేసి గుమ్మడికాయ ముక్కలు ముక్కలుగా పగిలేటట్లుగా గట్టిగా నేలకేసి కొట్టండి. అలా చేయటం వలన మీ ఇంటి మీద ఎవరన్నా శత్రు ప్రయోగాలు చేసినా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయనమాట. ఇంకా ఈ రోజునేంటంటే మీరేదైనా ప్రయాణాలు చెయ్యాలి అని అనుకుంటే చెయ్యొచ్చు. ఏదన్నా మంచి పనులు మొదలుపెట్టుకోవాలనుకున్నా మొదలుపెట్టుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ గ్రహణానికి పట్టు విడుపులనేవి, ప్రత్యేక నియమాలనేవి ఏమీ లేవు. ఎందుకంటే ఇది మనకు పగలు సమయంలో ఏర్పడతలేదు. రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అప్పుడు కూడా మనకది పెద్దగా కనిపించదు కాబట్టి మన సైడు ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అయితే ఏమీ లేదనమాట. కానీ మనకు గ్రహణంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి నియమాలను మీరు మాత్రం తప్పకుండా మనం చెప్పుకున్నట్లుగా ఇలాంటి నియమాలు మాత్రం ఖచ్చితంగా ఆచరించండి. అలాగే ఈ రోజున ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవికి తప్పకుండా దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకి ఏంటంటే శనిదేవుడి వాహనం. అలాగే పితృదేవతలు కూడా మనకు కాకుల రూపంలో ఇళ్ళకు వస్తూ ఉంటారనమాట. ఒక ముద్దన్న పెడతారా లేదా అని చెప్పి. కాబట్టి తప్పకుండా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే శనిదేవుని యొక్క వాహనం కాకే కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి అలాగే నల్ల కుక్క వస్తుంది కదండీ! మీ ఇంట్లోకి నల్ల కుక్కలొస్తే నల్ల కుక్కకు కూడా ఆహారంగా ఏదన్నా గారెలు, మినప అట్లు కానివ్వండి ఇలాంటివి ఆహారంగా పెట్టండి. ఈ రోజున ఇలాంటి నియమాలు మీరు తప్పనిసరిగా ఆచరించాలి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. తులారాశిలో ఉన్నటువంటి వారైనా సరే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు ఏవి కూడా మనం చెప్పినవి చెయ్యొద్దు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కూరగాయలు కట్ చేయకూడదు, పని చేయకూడదు, బయటికి రాకూడదు. గర్భిణీ స్త్రీలు నలుపు రంగు బట్టలు ధరించకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకి ఈ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఇక మిగిలిన వారు ఎవరైనా సరే మనం చెప్పినట్లుగా మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, తులారాశి వారు మాత్రం నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా చెయ్యండి. అలా చేస్తేనే మీరు మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఈ అమావాస్యతో మీ దరిద్రాలన్నిటికి కూడా చెక్ పెట్టేసేసి మరుసటి రోజు నుంచి ఒక నూతన జీవితాన్ని చక్కగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్లుగా అంత బాగా ఉంటుందని మీరు చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ, లేదా మనకి పసుపు ఉంటుంది కదండీ! కాస్తంత పసుపు కానీ, లేదా రేగి ఆకులు కానీ వేసుకొని స్నానం చేయండి. 2 పూట్ల కూడా చేయండి ఇలాగా. ఇలా చేయటం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పుణ్యనది స్నానం అంత పుణ్యం అనేది మీకు వస్తుందనమాట. అలాగే మీరు స్నానం అంటే తల స్నానం అంటే షాంపులు వేసుకొని రుద్దుకోవద్దు. మామూలుగా తల మీద మామూలుగా నీటిని పోసుకోండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పాలు, పెరుగులు ఎవరికీ బదులుగా ఇవ్వొద్దు. ఇంకా ఈ రోజున ఇనుప వస్తువులు తెచ్చుకోవద్దు. అంటే కత్తెరలు, చాకులు ఇలాంటివి కొన్ని కొన్ని అంటే ఇనుప వస్తువులుంటాయి కదా! నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు. అంటే ఆవాలు కానీ, లేదా మిరియాలు కానివ్వండి, ఇలాంటి వస్తువులు చీపుర్లు, చెప్పులు, గొడుగులు ఇలాంటివి ప్రత్యేకంగా ఈ రోజున మీరు కొనుక్కొచ్చుకోవద్దు. ఇలాంటివి తెచ్చుకుంటే మాత్రం ఆ రూపంలో దరిద్రం అనేది మీ ఇంటి లోపలికి అడుగుపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి తప్పనిసరిగా ఈ తులారాశి వారు ఆచరించండి. కానీ ఇక్కడ మీకు చెప్పినటువంటి ఇది మాత్రం చెప్పాను కదండీ! నలుపు రంగు బట్టలు మాత్రం ఖచ్చితంగా మీరు ధరించండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అలాగే మనకి శనిదేవునికి ఇష్టమైనటువంటి రోజు. ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి ఒక కొత్త జీవితంలో అడుగుపెట్టినట్లుగా అంతటి వరాలనేవి ఈ రోజున మీరు చేసేటటువంటి ఈ నియమాల వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఈ రోజున మీరేంటంటే ఎవరికైనా 1 కేజీ కానీ, ఒక అర కేజీ కానీ నల్ల మినుములు ఉంటాయి కదండీ! ఆ మినుములను కొని ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల తీసుకున్న వాళ్ళకి ఏమీ కాదు. కానీ మీకున్నటువంటి దరిద్రం అనేది పూర్తిగా ఆ రూపంలో తొలగిపోతుందనమాట. మీ చేత్తో మీరు తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా మీరు ఆచరించండి. అలాగే మరుసటి రోజు మనకు
మనకు సోమవారం వస్తుంది కాబట్టి ఈ అమావాస్య తర్వాత మీరు చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా అంటే ఇల్లు తుడుచుకొని కాస్త ఇంట్లో పసుపు నీళ్లు కూడా చల్లుకొని మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ చక్కగా అభిషేకం చేసేసి శివయ్య ముందు కూడా మారేడు దళం మీద కాస్తంత ఆవు నెయ్యి వేసేసి దీపం వెలిగించండి. ఒక మట్టి ప్రమిద తీసుకొని అలా దీపం వెలిగించేసి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. లేదా ఒక 11 సార్లైనా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఆ శివానుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఇక మరుసటి రోజు నుంచి మీ జీవితంలో మంచిగా ఒక అద్భుతాలు జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. శివాలయం మాకు అందుబాటులో లేదు, మాకు టైం లేదు, కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో శివపార్వతుల పటాలను చక్కగా తుడుచుకొని చక్కగా పుష్పాలతోటి అలంకరణ చేసేసి శివపార్వతుల యొక్క పటం ముందలైనా సరే మీరు దీపం వెలిగించండి. అలా వెలిగించడం వలన ఏంటంటే మీకు ఈ అమావాస్య తాలూకా లక్ష్మీదేవికి చేసినటువంటి పూజల వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు, శనిదేవుని యొక్క అనుగ్రహము, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కూడా మీ మీద మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండటానికి పట్టిందల్లా బంగారంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. వేల కోట్లకు అధిపతులు అవుతారు. అంటే రూపాయి వస్తుందనుకున్న కాడ 10 రూపాయలు కలిసి వస్తాయి. ఇవాళ మీరు చేసేటటువంటి ఈ పరిహారాలు అనేవి సామాన్యమైనవి కాదండి. మనం చెప్పినట్లుగా మీరు చెయ్యండి. రూపాయి అనుకున్న కాడ 100 రూపాయలు 1000 రూపాయలు కలిసి వస్తుంది. అంత బాగా ఈ తులారాశి వారికి అదృష్టం అనేది పడుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. తులారాశి వారు ఈ రోజున ఏం చెయ్యాలి, గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది మనవి. అలాగే మీరు చేయాల్సినటువంటి ఆ చిన్న పని ఏంటనేది కూడా మీకు అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీరు వినగలుగుతారు. ఖచ్చితంగా మీరు ఇలాంటి నియమాలు ఆచరించగలుగుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన తులారాశి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.